ఇక్కడ కర్ణాటక పోతా ప్రతి వారంలో నేను దాదాపు 1000 కిలోమీటర్ల పైన జర్నీ చేస్తా. ఏడ సన్ఫ్లవర్ ఆయిల్ కనపడదు, సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు వస్తుంటాయి. అసలు ప్రజలు ఎట్లా ఇక్కడ ఏడు నుంచి వస్తావో ఏం కథలేదు. తర్వాత ఏరుశనగ నూనె పొడిలో ఎముకల పొడి కల్తాయే, పాలు నూనెలో ఉన్న కల్తీ, పాలల్లో కల్తీ, ఎముకల పొడి కల్తీ, పండ్ల రసాలు అనుకుంటే విషయం తప్ప రసం లేదని వెనకటి నేను ఒక సినిమాలో రాసిన నారాయణమూర్తి గారు మొత్తం కల్తీ వస్తువుల మీద మాత్రం ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉంది. వినియోగ ఉద్యమం రాకపోయినా ప్రజల ఆరోగ్యాలు పోయినాక ఈ కల్తీ ఎంత అయితే అంత సూపర్ స్పెషల్ హాస్పిటల్కు సూపర్గా ఉంటుంది. వాళ్ళు ప్రజలు బాగుండాలి కదా. తర్వాత విపరీతంగా కనుక ఈ కల్తీ ఇట్లా జరిగి ఇన్నేళ్ళ నుంచి ఇప్పుడు పెద్ద అంటే ఉద్యమాలు, భూములు పంచరు, సామ్యవాద, గాంధీ చెప్పింది రాదు, అంబేద్కర్ చెప్పింది రాదు, ఇక నెహ్రూ సోదరిదని లేదు. పోని కనీసం కల్తీ రాకపోతే వీళ్ళు ఎక్కడ పోయి ఆ కల్తీ వస్తువులు తిని కలర్ విపరీతంగా ప్యాకెట్లు మొత్తం కలరు. నీ ఓట్లో ఏ ఫంక్షన్ చూడు